హాయ్, వెల్కమ్ టు యూఏ టీవీ. తెలంగాణ కాంగ్రెస్లో కొత్త జోష్ కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు అవుతుంది. కానీ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల కేటాయింపులు ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. దీంతో పలువురు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది సీనియర్లు అయితే ప్రాధాన్యత దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. అందుకే వారికి గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. మొదటి నుండి రేవంత్ సర్కార్ మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపైన కాంగ్రెస్ అధినాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరులో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యతపైన రాహుల్ గాంధీ ఇప్పటికే సీఎం రేవంత్కు స్పష్టత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా విహెచ్కు కీలక పదవి ప్రకటనకు ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఈ అంశంపైన ఢిల్లీకి లేఖలు వెళ్ళాయి. దీంతో రాహుల్ గాంధీ పార్టీ సీనియర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్కు స్పష్టంగా చెప్పినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా వారికి పదవులపైన రేవంత్ కసరత్తును చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత విహెచ్కు కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. విహెచ్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాజ్యసభ సీటు ఆశించారు. అవకాశం వస్తే ఖమ్మం నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని భావించారు. కానీ సామాజిక క్షేత్రస్థాయి పరిస్థితుల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు విహెచ్కు కొత్త పదవిపైన కసరత్తు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. శాసన మండలి చైర్మన్ పదవి విహెచ్కు ఇవ్వటంపైన ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. 2 నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా నుంచి విహెచ్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయనున్నారు. గతంలోనే విహెచ్కు బీసీ కమిషన్ చైర్మన్గా నియమించాలని రేవంత్ భావించారు. అందుకు విహెచ్ అంగీకరించలేదు. దీంతో నిరంజన్కు ఆ పదవి ఖాయమైంది. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా ఎస్సీ వర్గానికి చెందిన ప్రసాద్ కుమార్ ఉన్నారు. మండలి చైర్మన్గా విహెచ్కు ఇవ్వాలనేది తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపైన ఢిల్లీ స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. శాసన మండలి చైర్మన్ పదవితో పాటుగా విహెచ్కు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జాతీయ చైర్మన్గా నియమించే అవకాశం పైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో కులగణన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాలపైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీకి తొలి నుంచి అంకిత భావంతో పనిచేస్తున్న బీసీ నేతలకు పదవులు ఇవ్వాలని తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విహెచ్తో పాటుగా పార్టీలో పలు కీలక పదవులను బీసీ నేతలకు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పిసిసి చీఫ్ పదవిపై సైతం బీసీ వర్గానికి కేటాయించిన అధినాయకత్వం త్వరలోనే కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.